వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తమదేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాజెక్టును నిర్మించడం కాదు కదా, 5 ఏళ్ల పాటు ఉద్దేశపూర్వకంగా అడ్డుకొని కాలయాపన చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధిని దెబ్బతీసిన పాపం పూర్తిగా జగన్ ప్రభుత్వానిదేనని ఆయన ఘాటుగా విమర్శించారు. భోగాపురం ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్రాజెక్టు ఆలోచన దగ్గర నుంచి పూర్తి చేసే వరకు టీడీపీ కూటమి ప్రభుత్వాలదే కీలక పాత్ర అని, ఇందులో వైసీపీ క్రెడిట్ ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ తరహాలో ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు బలంగా ఆకాంక్షించారని పెమ్మసాని గుర్తు చేశారు. కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా లాజిస్టిక్స్, ఏవియేషన్ హబ్గా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యంతో 2700 ఎకరాల్లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన బిడ్డింగ్లో జీఎంఆర్ సంస్థ ముందుకొచ్చిందని, ఆ ప్రాంతంపై అభిమానంతో, చంద్రబాబుపై గౌరవంతో వారు ఈ బృహత్ కార్యానికి సిద్ధపడ్డారని తెలిపారు. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వం 2200 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిందని, అయితే మిగిలిన 500 ఎకరాల సేకరణకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగనే అడ్డుపడ్డారని పెమ్మసాని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తన అనుచరులతో రైతులను రెచ్చగొట్టి కీలకమైన రన్వే ప్రాంతంలో భూములకు సంబంధించి కోర్టులో కేసులు వేయించారు. దీనివల్ల ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఆగిపోయింది అని ఆయన వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి బదులు మరింత జాప్యం చేసిందని పెమ్మసాని విమర్శించారు. తానే అడ్డుకున్న 500 ఎకరాల్లో కేవలం 300 ఎకరాలను, అది తన అనుచరులకు ఎక్కువ నష్టపరిహారం వచ్చేలా మేనేజ్ చేసి సేకరించారని, నిజమైన రైతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును రీటెండరింగ్ పేరుతో ఎలాగైతే నిర్వీర్యం చేయాలని చూశారో, అదే తరహాలో భోగాపురంలోనూ అవినీతి జరిగిపోయిందంటూ రీటెండరింగ్ డ్రామాకు తెరలేపారన్నారు. అయితే అంతర్జాతీయ టెండర్లలో మళ్లీ జీఎంఆర్ సంస్థ నెంబర్ 1గా నిలిచిందని, పాత షరతులతోనే ఒప్పందం కుదిరిందని, ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది కేవలం ప్రాజెక్టును ఆలస్యం చేయడమేనని ఎద్దేవా చేశారు. భోగాపురం యాక్చువల్గా నేను నాకు అవకాశం రాలేదు ఎక్కువ మంది ఉండేటప్పటికి మాట్లాడడానికి. మీరు ఒకసారి భోగాపురంది తీసుకుంటే చాలామందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన, అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవి ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అంత రూపాయలు ఇన్వెస్ట్ చేసి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జిఎంఆర్ గారు ఒక అభిమానంతో, రెండోది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆ రోజు నిర్మించడానికి ఆయన హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఆ రోజున జిఎంఆర్ గారు వచ్చి 2700 ఎకరాలు. ఈ 2700 ఎకరాలు ఏంటి, ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్కిల్ కానీ ఒక ఏవియేషన్ హబ్ తయారు చేస్తే కేవలం ప్రయాణికులే కాకుండా లాజిస్టిక్ పరంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే 5000 టన్నులు మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి. నిన్న ఓపెన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ 20,000 టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలం. వచ్చే 20-30 సంవత్సరాల్లో 2,80,000 టన్నులు, అంటే 14 టైమ్స్ నిన్న ఆపరేట్, ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్కి 4 టైమ్స్ ఈరోజు స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఇంకా 14 టైమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటిది. ప్రయాణికులు ఈ రోజున 60 లక్షలు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. 60 లక్షలు వెళ్ళేది. ఇది కూడా ఎక్స్పాండ్కి 4,30,00,000, అంటే 7 రెట్లు ప్రయాణికులు పెరిగినా కూడా ఉండాల్సిన అవసరం. ఇలాంటి ఉద్దేశంతో 2700 ఎకరాలతోటి ఒక ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేశారు ఆ రోజున. మనం చేస్తే ఏమైంది, 2700 ఎకరాల్లో గవర్నమెంటు 2019కి వెళ్ళేటప్పటికి 2200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు, మిగిలిన 500 జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు మీరు ఇవ్వద్దు చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన, అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే
ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా, అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టులు నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంపరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఈ 300 ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం చేశారు, రీటెండర్ చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో రీటెండర్ చేస్తే మళ్ళీ నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆయన్ని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం, ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు. మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లకు వాళ్ళందరితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తూ ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. ఆ రోజున ఏం చెప్పారు రైతులకి, మీరు కొన్ని రోజులు అయితే మీకు ఇంకా 2 లక్షలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలకు చెప్పారు. 2 లక్షలు ఒక ఎకరానికి ఎక్కువ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ కనుక 3 సంవత్సరాల క్రితం కనుక అయిపోయి ఉంటే 2000 మందికి పైగా ఉద్యోగాలు వస్తే 2.5 లక్షల రూపాయల ఆదాయం, అంటే ఈ 5 ఏళ్ళు తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావాల్సిన ఆదాయాన్ని కేవలం 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పించి వాళ్ళని భయపెట్టి గిరిజనుల్ని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.